కోటి సంతకాల సేకరణలో భాగంగా 16వ వార్డులో పర్యటించడం జరుగుతుంది. ఇక్కడ ప్రజలందరూ కూడా మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయడం దుర్మార్గం. పేద పిల్లలకు వైద్య విద్య దూరం అవుతుంది. హాస్పిటళ్ళల్లో కూడా డబ్బులు వసూలు చేస్తారు. అట్లా చేస్తేనాక పేద పిల్లలందరూ కూడా ఇబ్బంది పడతారు ప్రజలు. కాబట్టి దీనికి మేమందరం కూడా మద్దతు ఇస్తున్నాం అని చెప్పి మహిళలతో సహా మొత్తం ముందరికి వచ్చి వాళ్ళు సంతకాలు పెట్టి మద్దతు తెలపడం జరుగుతూ ఉంది. ఇంతమంది ప్రజలు వ్యతిరేకిస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు వాళ్ళు ఈ మెడికల్ కాలేజీల 8,000 కోట్ల ఆస్తులను కొట్టేయడానికి 66 సంవత్సరాల లీజు, 60 ఎకరాల ల్యాండు, తర్వాత దాదాపుగా 250 నుంచి 300 కోట్లు ఒక్కొక్క దానికి ఖర్చు పెట్టారు. దానికి బాడిగ సంవత్సరానికి 5,000, అంటే ఒక్కొక్క నెలకు 4,000. మామూలుగా బీడీ బంకు కూడా రాదు 4,000 బాడిగకి. ఎవరు ఒక బీడీ బంకు కూడా రానిటువంటి కిరాయికి 60 ఎకరాల పొలము, 200 కోట్ల ఖర్చు పెట్టినటువంటి అసంపూర్తి బిల్డింగులు ఇచ్చి దోచి ఎవరికి పెట్టాలనుకుంటున్నారు? ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయము. దీన్ని అందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికైనా ఈ ఆలోచనను మానుకొని ప్రైవేటీకరణను ఉపసంహరించుకోకుంటే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రజలందరినీ కూడా మద్దతు తీసుకొని భారీ ఎత్తున అవసరమైతే విజయవాడలో భారీ ర్యాలీ కూడా సేకరిస్తాం. ఇవి గవర్నర్ గారికి ఇచ్చి గవర్నర్ గారి మొట్టికాయలు వేసినాక కూడా మీకు బుద్ధి రాకుంటే ప్రజలు బుద్ధి చెప్పే సమయం దగ్గరలో ఉంది. మీకు జగనన్న హయాంలో తీసుకొచ్చిన 17 మెడికల్ కాలేజీలలో 12 మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయాలంటూ ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రజల మద్దతుతో ఈరోజు కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో మద్దతు పలుకుతా ఉన్నారు. ఎందుకంటే పేద మధ్యతరగతి కుటుంబాల కళ తమ పిల్లలను డాక్టర్లను చేయాలనుకోవడం. అటువంటి కళలను చేస్తూ ఈరోజు చంద్రబాబు నాయుడు తీసుకున్న ఈ నిర్ణయం వల్ల పేద మధ్యతరగతి ప్రజలు ఈవెన్ ట్రీట్మెంట్కి పోతే కూడా వాళ్ళు డబ్బులు పే చేసి వాళ్ళ ట్రీట్మెంట్ ఖర్చులు చెల్లించుకోవాల్సిన పరిస్థితిని తీసుకొని వస్తూ ఉన్నారు. మరి నిన్ననే చూసినాము, ఈనాడు పచ్చపత్రికలో కూడా రాసినారు, మంగళగిరి ఎయిమ్స్లో ఆ కాలేజీలో మంగళగిరి ఎయిమ్స్ మెడికల్ హాస్పిటల్లో వైద్య పరీక్షలను బయటికి రాస్తూ ఉన్నారు. ఇదే ప్రభుత్వ వైద్య కళాశాలలో అయితే ఫ్రీ ట్రీట్మెంట్ జరుగుతుంది అని చెప్పని. మరి అట్లా ఈనాడు పత్రికనే రాస్తూ ఉంది ప్రైవేట్ మెడికల్ కాలేజీల వల్ల, ప్రైవేట్ హాస్పిటల్స్ వల్ల ప్రజలు ఎంత నష్టపోతున్నారు అని చెప్పని. ఈరోజు గవర్నమెంట్ తీసుకొని వచ్చిన ఆల్రెడీ 50-60% కంప్లీట్ అయిపోయిన కళాశాలలను ప్రైవేట్ పరం చేయడం ఏ రకంగా సబబు అని చెప్పని అందరము ముక్తకంఠంతో ప్రశ్నిస్తూ ఉన్నాము. ఈ రోజుకైనా సరే చంద్రబాబు నాయుడు గారు కానీ, కూటమి ప్రభుత్వం కానీ, ప్రశ్నించే పవన్ కళ్యాణ్ కానీ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించి ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పని మేమందరము డిమాండ్ చేస్తూ ఉన్నాం.